ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును ఈ ఉదయకాల సమయంలో కూడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, మనము గడిచిన దినంలో సంఘము యొక్క పోలికలను గురించి ధ్యానించాము. ఈరోజు సంఘము యొక్క పరిపాలన గురించి మనం నేర్చుకుందాం. సంఘ పరిపాలన, సంఘ ప్రభుత్వం, ఇది మనము గ్రహించినట్లయితే ఈరోజు చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేమిటంటే దేవుడు తన సంఘానికి ఒక ప్రభుత్వాన్ని, ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పరిచారు అనే సంగతి చాలా కనుక చాలా మంది ఆ అసలు సంఘంలో ఒక క్రమబద్ధమైన విధానం కానీ ఆ ఆ పరిపాలన వ్యవస్థ కానీ లేకుండా ఆ సంఘములో ఉన్న ఆ సువార్థికుడు లేక ఆ పాస్టర్ గారు ఏదైతే నడిపిస్తూ ఉంటారో అలాగ నడుచుకుంటూ ఉంటారు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి లేక క్రీస్తు ప్రభు ఈ భూమి మీద స్థాపించిన సంఘానికి ఒక వ్యవస్థ, ఒక పరిపాలనను, ఒక చట్టబద్ధమైన వ్యవస్థను దేవుడు అనుగ్రహించి ఉన్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు, మనం జీవించే ఈ లోకంలో మనం ఏ దేశంలో నివసిస్తున్నామో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ ప్రకారము పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఆ సంఘము దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము అని మనము చెప్పుకున్నాం. రాజ్యములో రాజు ఉంటాడు, అలాగే చట్టం ఉంటుంది, పరిపాలన ఉంటుంది, పరిపాలించబడే ప్రజలు ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నాయో సంఘములో కూడా సంఘ పరిపాలన వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులకు సంఘము అంటే ఏమిటో, అందులో ఒక పరిపాలన వ్యవస్థ అంటే ఏమిటో తెలియకపోవటం బాధాకరం. కానీ క్రొత్త నిబంధన మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అందులో ఒకే ఒక సంఘము, ఆ సంఘానికి ఇవ్వబడిన పరిపాలన, ఆ సంఘానికి ఇవ్వబడిన పనివారు, ఇవన్నీ కూడా మనము స్పష్టంగా గ్రహించగలం. మనము వీటిని నేర్చుకోవటకు గాను మన బైబిల్ తెరచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ సంఘము అనే క్రీస్తు ప్రభు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందుతూ, ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అభివృద్ధి క్షేమకరమైన విధానంలో జరిగించబడుతూ దేవుడు ఒక సిస్టమాటిక్ విధానాన్ని, ఒక క్రమబద్ధమైన విధానాన్ని సంఘ పరిపాలన కొరకు ఆయన నిర్వహించాడు. అందులో ఆయనకు చెప్తున్నారు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అనగా సంఘము సంపూర్ణమైన సంఘముగా ఉంది. అలాగే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాగే పరిచర్య ధర్మము జరుగుటకు, అలాగే ఆయన కొందరి పనివారిని ఏర్పాటు చేశాడు. అంటే సంఘము సంపూర్ణతలోనికి రావాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, దినదినము కూడా క్షేమకరమైన అభివృద్ధిలోనికి రావాలి.
ఈ అభివృద్ధిలోనికి రావటానికి మూడవది ఏమిటంటే పరిచర్య ధర్మము జరగటానికి, మినిస్ట్రీ వర్క్ జరగటానికి. చాలా మంది ఆ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఫలానా మినిస్ట్రీకి వెళ్తున్నాము అని చెప్తూ ఉంటారండి. కానీ మినిస్ట్రీ అనేది సంఘానికి వెలపట్లేదు. సంఘములోనే మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు మన దేశం ఉంది. మన దేశంలో ఒక మినిస్ట్రీ ఉంది. అంటే మినిస్టర్లు అందరూ కలిసి చేసే ఒక వ్యవస్థ. ఆ మినిస్ట్రీ దేనికి లేక ఆ మినిస్టర్లందరూ దేనికి అంటే దేశాన్ని పరిపాలించడానికి లేక సేవ చేయడానికి. మినిస్టర్ అనే మాటకి అర్థం పరిచారకుడు అని అర్థం. మినిస్ట్రీ అనే మాటకి అర్థం ఏంటంటే పరిచర్య. అయితే లోక సంబంధమైన మినిస్టర్లు దేశంలో ఉండి దేశ ప్రభుత్వ ప్రకారము ని- ని- నియమించబడి ఏ విధంగా వారు దేశం కొరకు పాటుపడతారో, పరిచర్య చేస్తారో, లేక నడిపిస్తారో, లేక పరిపాలన చేస్తారో, అలాగే సంఘము అనే ఒక దేశంలో మనం అందరం ఉండి ఆ సంఘములో ఉన్న మినిస్ట్రీలో అనగా పరిచర్యలో మినిస్టర్లుగా అంటే పరిచారకులుగా ఉండి పరిచర్య జరిగించడానికి దేవుడు ఇక్కడ కొందరిని ఆయన ఏర్పరచుకున్నాడు. పరిచర్య ధర్మము ఇది జాగ్రత్తగా గ్రహించాలి. పరిచర్య ధర్మము అనే మాట పాత నిబంధనలో యాజకత్వానికి సంబంధించింది. అక్కడ పాత నిబంధనలో యాజకత్వాన్ని అనగా పరిచర్య చేసేవారు. ఆ యొక్క పరిచర్య జరిగించడానికి ఆ కొంతమందిని ఆయన ఏర్పరచుకున్నాడు పనివారిని. వారందరూ కూడా అక్కడ ఆ యొక్క మినిస్ట్రీ జరిగించారు. ఈరోజు మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మినిస్ట్రీ జరిగించుటకు కొంతమంది పనివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక క్రొత్త నిబంధన మనం చదివినప్పుడు గ్రంథంలో మనకు ఒక సంఘం కనపడుతుంది. అలాగే ఆ యొక్క సంఘంలో మనకు ప్రభుత్వం కూడా కనపడుతుంది. పరిపాలన వ్యవస్థ కనపడుతుంది. సంఘము పరిపాలనతో కూడింది. ఆ పరిపాలన వ్యవస్థ మనం చూస్తే దేశానికి ఆ రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రి, అలాగే ఉప ప్రధాని, అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ నుండి ఒక పంచాయతీ సర్పంచ్ వరకు కూడా మనకి పనివారు కనపడుతూ ఉంటారు. అంటే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు కూడా ఆ పరిపాలన అనేది కొనసాగించబడతా ఉంది. అలాగే సంఘాన్ని పరిపాలించడానికి దేవుడు పై స్థాయి నుండి అంటే కింది స్థాయి వరకు అంటే సార్వత్రిక సంఘము దగ్గర నుండి స్థానిక సంఘం వరకు కూడా అంటే యూనివర్సల్ చర్చ్ అనగా వ్యాపితముగా ఉన్న ఆ సంఘం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్నాయో, దేవుని పని జరిగిస్తూ ఉన్నాయో, ఆ క్రీస్తు ప్రభు యొక్క సంఘాలన్నిటికీ ఒక పరిపాలనా వ్యవస్థ దేవుడు ఏర్పాటు. అది అది సార్వత్రిక పరిపాలన. అలాగే ఏ స్థానిక సంఘం ఆ స్థానిక సంఘాన్ని స్వయం పరిపాలనగా పరిపాలించుకుంటూ ఆ లోకల్ గవర్నమెంట్ అనగా స్థానిక ప్రభుత్వము, సంఘ ప్రభుత్వము అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం గ్రహించగలం. అయితే మనము ఒక స్థానిక సంఘము ఈ విధంగా పరిపాలించబడాలి, ఆ స్థానిక సంఘ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని మనం ఆ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క ఈ మినిస్ట్రీని మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇందులో ఎవరెవరిని దేవుడు ఏర్పరిచాడో
వారికి సంబంధించిన సమాచారాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. మరొకసారి 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించారు. ఇక ఇకపోతే ఇందులో మనకి ఇంకొక వ్యక్తి ఇందులో మెన్షన్ చేయబడలేదు. ఎవరు అంటే పరిచారకులు. అంటే సంఘ పరిపాలనా వ్యవస్థలో దేవుడు పరిచారకులను కూడా ఏర్పరిచాడు. మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం చదివితే అక్కడ యెరూషలేము సంఘంలో పరిచారకుల ఏర్పాటు జరిగినట్టుగా మనము 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే కనపడుతుంది. కనుక పరిచారకుల అర్హతలు, పరిచారకుల యోగ్యతలు, పరిచారకుల యొక్క జీవన విధానం ఇదంతా క్రొత్త నిబంధనలో మనకు కనపడుతుంది. అలాగే కాపరులు అంటే ఆ కాపరి అనే మాటకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మనం ఆలోచించేద్దాం. ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి వరుసలో ఉన్నది ఎవరంటే అపోస్తలులు. ఆ సంఘ ప్రభుత్వంలో అపోస్తలులు అంటే ఎవరు? లేక అపోస్తలుల యొక్క పనేమిటి? అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొట్టమొదటిగా అపోస్తలులు అనే మాట గ్రీకు భాషలో అపోస్టలాస్ అనే గ్రీకు మాట నుండి వచ్చింది. ఈ అపోస్టలాస్ అనే గ్రీకు మాట మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది 2 పదాల యొక్క కలయిక. ఒకటి ఏపీఓ అపో అనే మాటకి అర్థం ఏంటంటే ఇంగ్లీష్‌లో ఫ్రమ్ అనగా నుండి. ఆహ్, తర్వాత రెండో పదం ఏంటంటే స్టెల్లాస్ అనగా టు సెండ్. అంటే ఈ 2 పదాలు కలిగినప్పుడు ఫ్రమ్ టు సెండ్ అంటే పంపబడిన వారు. అపోస్తలులను 11 మనము ఈ అర్థాన్ని గమనించినట్లయితే పంపబడిన వారు. ఈ ఇక్కడ మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువుచే పిలువబడి ఆయనను కూర్చిన సాక్షులుగా పంపబడిన వారు అని మనము గ్రహించగలం. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ అపోస్తలులుగా ఉండ ఉండవలసిన వారికి కొన్ని అర్హతలను దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. అంటే ఎందుకు ఈ అర్హతలు ఉండాలంటే కొంతమంది అపోస్తలులు అంటే అదేదో పెద్ద పదవి అనుకొని, అదేదో ఒక పెద్ద ఇది అనుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ పేరు పెట్టుకుంటున్నారు. ఆహ్, వారి పేరు ముందు ముందు కొంతమంది రెవరెండ్ అని, అలాగే ఈ అలాగే పాస్టర్ అని, సువార్థికుడని ఎలా పేరు పెట్టుకున్నారో అలాగే ఆహ్, ఈనాడు కూడా కొంతమంది వారి పేరు ముందు అపోస్తలుడైన ఫలానా వారు, అపోస్తలుడైన ఫలానా వారు, అపోస్తలుడు అని వారి పేరు ముందు పెట్టుకుంటున్నారు. అయితే అపోస్తలుడు అనే పేరు ఎవరికి సంబంధించింది? ఎవరు ఆ పేరు పెట్టుకోవచ్చు? అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ కొరింథీ సంఘంలో పౌలు గారు అపోస్తలుడుగా పిలువబడటానికి అర్హత ఉందో లేదో వారికి సందేహం వచ్చింది. కనుక కొందరిలో అసలు అపోస్తలుడు అని పిలిపించుకునే హక్కు అసలు ఆయనకుందా? ఆ పేరు పిలువబడటానికి ఆయన యోగ్యుడేనా? అని కొందరు ఏం చేశారంటే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. పౌలు గారు తన అపోస్తలత్వాన్ని నిరూపించుకొనుటకు ఈ వచనాలు ఆయన మాట్లాడుతున్నారు. నేను అవివేకినైతే మీరే నన్ను బలవంతము చేసి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన
ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడింది. అంటే అపోస్తలుడు ఏం చేయాలి? సూచక్రియలు చేయాలి, అద్భుతములు చేయాలి, మహత్కార్యములు చేయాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. సూచిక క్రియ అంటే మనము యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు కానా అనే ఒక ఊరిలో ఒక వివాహానికి హాజరయ్యి అక్కడ ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అది సూచిక క్రియ. కనుక అద్భుతము అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ప్రకృతి ధర్మానికి విరుద్ధముగా అప్పటికప్పుడు అక్కడికక్కడే జరిగేదాన్ని అద్భుతము అంటారు. ఇలాంటి అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను ఎన్నో ప్రభువారు జరిగించారు. అలాగే ప్రభు చేత పిలువబడి పంపబడి అపోస్తలులు అని పేరు పెట్టబడిన వారు కూడా అలాగా ఆ ఆ కార్యాలు చేశారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు ఏర్పరచుకున్న అపోస్తలులను గూర్చి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై, తోమ, సొంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అని మారు పేరు గల లెఫై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇది మొట్టమొదటిగా యేసు ప్రభువారు తన శిష్యులకు అపోస్తలులు అని పేరు పెట్టి వారిని సువార్త పరిచర్య కొరకు పంపిస్తూ వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ వారిని పంపించినట్లుగా ఈ 10వ అధ్యాయం మనకు తెలియచేపడింది. ఆ 10వ అధ్యాయంలో మనకు ఈ అపోస్తలులు ఆ 12 మంది సంపూర్ణంగా కనపడతారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క మరణం సమయంలో ప్రభువును అప్పగించిన యూదా తనంతట తానే ఉరివేసుకుని చనిపోయే సంఘటన మనం చూస్తాం. అలాగా అపోస్తలులకి ఒక కొరత ఏర్పడింది. కొరత ఏర్పడినప్పుడు వారు ఆ కొరతను ఏ విధంగా సరిచేయాలో వారు ఆలోచించి వారందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటకు వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను. కాబట్టి ఇక్కడ ఒక కొరత ఏర్పడింది. అంటే యూదా లేని కొరత ఏర్పడింది. కాబట్టి వారందరూ కూడా ఏం చేశారంటే ఒక పద్ధతి, యూదులకు ఒక పద్ధతి ఉంది కదా, చీట్లు వేసే పద్ధతి. ఆ చీట్లు వేసే పద్ధతి ప్రకారము ఇద్దరు వ్యక్తులను వారు ఎన్నుకున్నారు. 23వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి వారు ప్రార్థన చేసి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు 26వ వచనంలో అంతటా
వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడెను. కాబట్టి ఇక్కడ ఆ చీట్లు వేయటం ద్వారా ఆ అపోస్తలులకు జరిగిన కొరత అక్కడ తీర్చబడింది. అలాగా అపోస్తులను ఎన్నుకోవడము, అలాగే ప్రభువే పంపటము జరిగింది. కనుక క్రొత్త నిబంధనలో మొదటి శతాబ్ద కాలంలో మరి అపోస్తులను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన పరిచర్య కొరకు నియమించుకున్నాడు. వారు అపోస్తలులుగా యెరూషలేము సంఘంలో పనిచేశారు, సువార్త ప్రకటించారు. ఆ తర్వాత వారితో కలిసి అపోస్తులైన పౌలు గారు ఇంకా అనే అనేక మంది అపోస్తలులుగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ అర్హతలు కలిగిన వారు మాత్రమే అపోస్తలులు అనగా వారు సూచక్రియలు. మొట్టమొదటిగా వారు ప్రభువుచే పంపబడాలి, ప్రభువుచే పిలువబడాలి. ఈ రెండు జరగాలి. ప్రభువును వారు ముఖాముఖిగా చూసిన వారై ఉండాలి. అపోస్తున్న పౌలు గారు కూడా ఆయన ముఖాముఖిగా చూసి ఆ యొక్క పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం చూడగలం. అలాగే అపోస్తలుల యొక్క సాక్ష్యాన్ని మనం గ్రహించినట్లయితే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తారు ఆయన. ఆ సాక్ష్యం ఏంటంటే జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొని మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుచుచున్నాము. చూడండి ఇక్కడ ఈ విషయాలు మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు వారికి యోహాను గారు పెట్టిన పేరు వాక్యము, జీవవాక్యము, నిత్య జీవము, జీవము అనే పేరు ఆయన పెట్టాడు. ఇక్కడ వారు అంటున్నారు మేము ఆ ఏ ఏది వింటిమో వాళ్ళు విన్నారు. రెండోది కన్నులారా చూశారు, నిదానించి కనుగొన్నారు, చేతులతో తాకి సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. కనుక వీళ్ళు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలుడు. కాబట్టి అపోస్తలులుగా పిలువబడిన వారు వారు. అపోస్తలుల పని ఏమిటంటే సువార్త పరిచర్య జరిగించుట వారి ప్రధానమైన పని అయి ఉన్నది. కనుక సంఘ ప్రభుత్వంలో, సంఘ పరిచర్యలో దేవుడు మొదటిగా ఏర్పరచుకున్న వారు అపోస్తలులు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అపోస్తలులను తన యొక్క పని కొరకు పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తలులు దేవుని యొక్క పని కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు ప్రయాసపడ్డారు, పని చేశారు. తర్వాత కొందరిని ప్రవక్తలను గాను అన్నాడు. ప్రవక్త అనే మాటకి ఆ ఆ ఆ యొక్క మాట మనం గమనించినట్లయితే హెబ్రీ భాషలో నబీ అనే పేరుతో ప్రవక్తని పిలవటం జరిగింది. ఇక్కడ నబీ అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుని నోరు అని అర్థం. అంటే ప్రవక్త అనగా దేవుని నోరు అనగా దేవుడు స్వయంగా ఏదైతే మాట్లాడతాడో అదే విషయాన్ని ఆ ఎవరికైతే ఆయన చెప్పమన్నాడో వారికి చెప్పేవాడే ప్రవక్త. అంటే దేవునికి బదులుగా మాట్లాడేవాడు ప్రవక్త. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రవక్త అనగా దేవుని యొక్క నోరు, ప్రవక్త అనగా దేవుని యొక్క దేవునికి బదులుగా మాట్లాడేవాడు అని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవచ్చు.
గ్రీకు భాషలో ప్రొఫెటెస్ అనే మాట ఈ ప్రవక్తకు ఉపయోగించబడింది. అనగా ఇంగ్లీష్‌లో ప్రాఫెట్ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. అంటే దేవుని వర్తమానాన్ని తెలియజేసేవాడు అని అర్థం. అంటే దేవుని యొక్క సందేశాన్ని తెలియజేసేవాడు. ఆ ప్రవక్తకి ఎలాంటి మోమాటం గాని, భయం గాని లేదు. ప్రవక్త ఎవరితోనైనా డైరెక్ట్‌గా మాట్లాడతాడు. రాజుతోనైనా, లేక మంత్రితోనైనా, లేక అధికారులతోనైనా, లేక సామాన్యమైన ప్రజలతోనైనా అతను నిస్సంకోచంగా, నిస్సందేహంగా, ధైర్యంగా దేవుడు ఏదైతే వర్తమానం తెలియజేస్తాడో దాన్ని అలాగే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు ప్రవక్త. జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా ప్రవక్తలు ఎక్కువ సార్లు భవిష్యత్తును గూర్చి అనగా జరగబోయే దాని గురించి చెప్పేవారు. కనుక క్రొత్త నిబంధన సంఘంలో ప్రవక్తలు ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు కొంతమంది ప్రవక్త అని ఆహ్, పేరు పెట్టుకుంటూ ఉన్నారు. పాత నిబంధనలో సమూయేలు మొదటి ప్రవక్తగా ఎంచబడ్డాడు. ఆ తరువాత మనం గ్రహించినట్టయితే మనకి క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు, అలాగే ఆయన కంటే ముందు వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను గారు వీరు ప్రవక్తలుగా ఎంచబడ్డారు. అయితే ఎప్పుడైతే ప్రవచనము అనగా జరగబోయేది, ప్రకటన గ్రంథానికి ఒక పేరుంది. అది ప్రవచనము అని. కనుక ప్రవచనము ఎప్పుడైతే చివరిగా చెప్పబడింది అంటే 66 పుస్తకము ప్రవచన గ్రంథముగా దేవుడు రాయించాడు. అంటే ఎప్పుడైతే ప్రవచనము గ్రంథస్థమైపోయిందో ఇక ప్రవక్తల పని ఆగిపోయింది. అంటే ఇంతకు ముందు గ్రంథం లేదు కాబట్టి ప్రవక్తలు ఎప్పటికప్పుడు వర్తమానాన్ని తెలియజేసేవారు. కానీ ఇప్పుడు అన్ని కాలాల్లో అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించిన వర్తమానం అంతా కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఇప్పుడు ప్రవచనం మన చేతిలో ఉంది కాబట్టి ప్రవక్తతో పని లేదు. ఇంతకు ముందు ప్రవచనము లేదు కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించి ఆ ప్రవచనాలను అంటే జరగబోయే దాని గురించి తెలియచేసేవాడు. ఉదాహరణకి అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ అగబు అనే ఒక ప్రవక్త మనకి కనపడతాడు. ఆ అగబు అనే ప్రవక్త పౌలు గారు ఆయన యెరూషలేముకి వెళ్తే ఆయన్ని అక్కడ వారు ఏ విధంగా బంధిస్తారో, బంధించి అన్యజనులకు అప్పగిస్తారో దాన్ని ప్రవచిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము అనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుల్ని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడని. ఇక్కడ ప్రవచించేది ప్రవక్తలే కానీ వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పౌలు గారు ఇప్పుడు యెరూషలేముకి వెళ్తే ఏం జరగబోతుందో అది ఇక్కడ వారు ముందుగా తెలియజేశారు. అంటే ప్రవక్త అనగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలియజేసేవాడు. ఆ కాలంలో అనగా మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన సంఘములో ప్రవక్తలను కూడా దేవుడు అనుగ్రహించాడు. కానీ ప్రకటన గ్రంథంతో సంపూర్ణమైన ప్రవచనాన్ని ఎప్పుడైతే దేవుడు రచించి మనకిచ్చాడో ఇక ప్రవక్తల పని అనేది ఆగిపోయింది. అలాగే ఎప్పుడైతే ఆ 27 పుస్తకాల యొక్క రచన ముగించబడిందో అంతటితో అపోస్తలుల పని కూడా ఆగిపోయింది. కనుక అపోస్తలులు లేరు. అలాగే తర్వాత ఆ ఇక్కడ మనం చెప్పుకుంటున్న ప్రవక్తలు కూడా ఆ సంఘ పరిచర్యలో నుండి వారు నిష్క్రమించబడ్డారు.
ఆ తర్వాత ఇంకెవరున్నారు అనేది మనం గమనిస్తే సువార్థికులను గాను అనే మాట ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అంటే సంఘ పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన పనిని మనం ఆలోచించినప్పుడు ఆ పనికి ఒక గొప్ప పనివారుగా దేవుడు సువార్థికులను ఏర్పరచుకున్నాడు. సువార్థికులు అనే మాటను గూర్చి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తెలుగులో సువార్తను ప్రకటించువారు అనే విషయము మనకి ఎక్కడ స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ మనము ఆ ఇంగ్లీష్‌లోనికి వెళ్ళినట్లయితే ఎవాంజలిస్ట్ అనే మాట మనకి కనపడుతుంది. ఈ ఎవాంజలిస్ట్ అనే మాటకి గ్రీకు భాషలో యుయుగాలిస్టస్ అనే గ్రీకు మాట ఉపయోగించబడింది. ఈ యుగాలిస్టస్ అనే మాటకి ఇంగ్లీష్‌లో అర్థం ఏమిటంటే ఏ ప్రీచర్ ఆఫ్ ద గాస్పెల్ అనే మాట తర్జుమాదారులు మంచి నిర్వచనాన్ని ఇచ్చారు. ఏ ప్రీచర్ ఆఫ్ ద గాస్పెల్ అంటే సువార్త బోధకుడు అని అర్థం. సువార్తను బోధించే సువార్థికుడు, సువార్త బోధకుడు. స్థానిక సంఘంలో సువార్తను ప్రకటించుటకు, అలాగే సంఘము వెలుపల సువార్త ప్రకటించుటకు, సంఘము లోపల సువార్త ప్రకటించుటకు, ఇలాగా మరి వారికి ఒక పని అప్పగించబడింది. కనుక సువార్థికులు యొక్క పని సంఘంలో చాలా ప్రాముఖ్యమైంది. కనుక సువార్త ప్రకటించుటకు ఆయన సువార్థికులను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ సువార్త అనే మాట గురించి మనం ఆలోచించినట్లయితే ఈ సువార్థికుని కెరూబ్స్ అని కూడా పిలవటం జరిగింది. కెరూబ్స్ అనే మాటకు అర్థం ఏంటంటే వార్తాహరుడు లేక దూత అని అర్థం. దూత అంటే వర్తమానాన్ని ఒక చోట నుండి మరొక చోటకి చేరవేసేవాడు ఆ దూత. ఆ మనకి 2 రకాల దూతలు కనపడతాయి. ఒకటి పరలోకము నుండి భూమి మీద పంపబడిన దూతలు. అలాగే రాజుల దగ్గర సమాచారాన్ని చేరవేసే వారిని కూడా దూతలు అన్నారు. వారికి ఇంకొక మాట కూడా ఉపయోగించబడింది. అంబాసిడర్స్. అంబాసిడర్స్ అంటే వర్తమానికులు, వర్తమానాన్ని చేరవేసేవారు. కనుక దేవుని రాజ్య సువార్త మా క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుల ద్వారా ప్రకటించబడింది. అపోస్తలుల కాలం అయిపోయిన తర్వాత దేవుడు శాశ్వతమైన పనివారిగా ఆయన సువార్థికులను, ఉపదేశకులను ఏర్పరచుకున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక సువార్థికులు అనే మాట మనం గ్రహించినప్పుడు సంఘము యొక్క పరిపాలనలో, సంఘము యొక్క పరిచర్యలో వీరి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కనుక సువార్త ప్రకటించే బాధ్యత వారి మీద మోపబడింది. వారు సంఘము లోపల సంఘ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు సంఘములో సువార్త ప్రకటిస్తారు. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్తూ అక్కడ సువార్త ప్రకటించడము, సంఘాలను స్థాపించడము, అనేకులను రక్షణలోనికి నడిపించడము సువార్థికుల యొక్క పని అయి ఉంది. కనుక మనం గమనించినట్లయితే ఈ ఈ ఈ యొక్క పరిచర్య జరిగించిన వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు ఫిలిప్పు. ఫిలిప్పు ఒక సువార్థికునిగా ఆయన మొదట పరిచారకునిగా ఎన్నుకోబడ్డాడు 7వ అధ్యాయంలో. అయినప్పటికీ కూడా ఆయన పని సంఘములో పరిచర్య చేసే పని ఆయనకు అప్పగించినప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడానికి బాధ్యత తీసుకున్నాడు. మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే అప్పుడు ఆ ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. కాబట్టి సువార్థికుడు అని పిలువబడిన వ్యక్తిగా మనము ఈ యొక్క ఫిలిప్ గారిని చూడగలం. ఆయన ఒక పక్క
అపోస్తలుల చేత పరిచారకుడిగా ఎన్నుకోబడినప్పటికీ ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి సమరయలో సంఘ స్థాపనకు లేక సంఘ వ్యాప్తికి అంటే యెరూషలేములో ఉన్న సంఘాన్ని సమరయ వరకు కూడా సువార్త ద్వారా తీసుకొని పోయి అక్కడ కూడా అనేకులు సంఘములో ప్రవేశించడానికి కారకుడయ్యాడు. కనుక ఇది సువార్తికుల యొక్క పనిగా మనం గ్రహించగలం. ఆ ఆ ఆ తరువాత ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సువార్తికులు సువార్త ప్రకటించడము, సంఘ సంఘాలను స్థాపించడము, అలాగే స్థానిక సంఘాలను దేవుని యొక్క వాక్యం ద్వారా బలోపేతం చేయడము, ఇవన్నీ కూడా సువార్తికుల యొక్క పనిగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనము ఆ తరువాత విషయాన్ని చదువుకున్నట్లయితే ఆ తదుపరి వచనములో ఆ దేవుడు ఆ మినిస్ట్రీలో ఏర్పరచుకున్న వారిని చూసినప్పుడు ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే కాపరులుగాను, ఉపదేశకులుగాను, కాపరులు అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ కాపరులు అనే మాట మనకు ఆ పాస్టర్స్ అనే ఆ ఇంగ్లీష్ మాట నుండి వచ్చింది. పాస్టర్స్ అనే మాట ఇది మనకు అతి తక్కువగా ఉపయోగించబడిన మాట. అయితే ఈ మాటకు గ్రీకు మూలం ఏమిటంటే పోయిమెన్ అనే గ్రీకు మాట నుండి ఈ యొక్క పాస్టర్ అనే మాట వచ్చినట్లుగా మనం చూడగలం. అంటే సంఘ పరిపాలన కొరకు దేవుడు ఏర్పరచుకున్నవారు వీరంతా. ఈ పాస్టర్ అనే మాట మనకి ఎక్కడ కనపడుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నట్టు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్టు అక్కడ అంటాడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుని యందు మిమ్మును అధ్యక్షులుగా నియమించను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉంది అంటాడు. ఇక్కడ మనకి ఒకే వ్యక్తికి 3 పేర్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కాపరికి మరొక పేరు ఏమిటంటే అధ్యక్షుడు. అలాగే అతనికి ఇంకొక పేరు కూడా అక్కడ మనకి కనపడుతుంది. ఒకే సందర్భంలో ఇన్ని పేర్లు దేవుడు తెలియజేస్తూ చాలా చక్కని వివరణ మనకు ఆయన ఇవ్వటం జరిగింది. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము మనము 28వ వచనాన్ని చదువుకుందాం. 28వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. అంటే చూడండి, పౌలు గారు ఎఫెసులో ఉన్న వారిని ఆయన పిలిపించి మాట్లాడుతున్నాడు. ఆయన పిలిపించి మాట్లాడుతూ ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనము గ్రహించగలం. అంటే ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను ఆయన ఆ ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో సంఘంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అదంతా కూడా ఆ ఆయన వారితో చెప్తూ ఉంటాడు. చూడండి, 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఇక్కడ ఆయన సంఘపు పెద్దలను పిలిపించాడు. ఆయన పెద్దలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఆ పెద్దలను గూర్చి ఇలా అంటూ ఉంటాడు. 28వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను. అంటే ఇక్కడ ఆ ఈ పెద్దలనే
అధ్యక్షులుగా ఉంచాడు అంటున్నాడు. వారికి ఒక పని అప్పగించబడింది అంటున్నాడు. ఆ పని ఏమిటంటే సంఘమును కాయుట. కాసే పని చేస్తున్నారు కాబట్టి కాపరులు అని. అలాగే సంఘములో వారు పెద్దలుగా ఉన్నారు కాబట్టి పెద్దలు అని. అలాగే సంఘానికి వారు అధ్యక్షత వహిస్తూ ఉంటారు కాబట్టి అధ్యక్షులు అని 3 పేర్లు ఒకే వ్యక్తికి ఆయన అన్వయించి చెప్తూ ఉంటాడు. కనుక ఈ 3 పేర్లులో 3 పనులున్నాయి. ఒకటి, వారు అధ్యక్షులుగా ఉండాలి. అలాగే వారు పెద్దలుగా పనిచేయాలి. అలాగే వారు కాపరులుగా పనిచేయాలి. కాపరి అనగా మేపేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు అని అర్థం. ఒక కాపరి తన మందను మేపాలి, అంటే పోషించాలి, కాయాలి, సంరక్షించాలి. పోషించాలి, కాయాలి, సంరక్షించాలి. ఈ 3 కాపరి యొక్క పని. మనము కాపరి యొక్క పనిని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే కీర్తన 23 అధ్యాయంలో యెహోవా నా కాపరి అని ప్రారంభించి యెహోవా కాపరిగా ఉంటే ఆయన ఏం చేస్తాడో అనే సంగతులు అందులో చాలా వివరంగా చెప్పబడతా ఉంటాయి. కనుక ఇక్కడ స్థానిక సంఘంలో కూడా సువార్థికులతో పాటు పెద్దలు కూడా ఉంటారు. పెద్దలతో పాటు పరిచారకులు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఈ పెద్దలకి కొన్ని అర్హతలను దేవుని యొక్క వాక్యము అనుగ్రహించింది. అంటే పెద్దలు అంటే వారు వయస్సులోనో లేకపోతే రూపంలోనో అంటే ఆకారంలో భారీ వ్యక్తులుగాను, పెద్దరికాన్ని కలిగిండే ఒక వయస్సు సంబంధమైన పెద్దలుగాను దేవుని వాక్యం చెప్పటం లేదు. వారు స్థానిక సంఘాన్ని పరిపాలించడానికి దేవుడు వారికి కొన్ని అర్హతలను ఇచ్చినట్లుగా మనం చూడగలం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ సంఘ పెద్దలు వారి యొక్క బాధ్యతలు మనకి చెప్పబడుతుంటాయి. అందులో మొదటిగా అర్హతలను ఇచ్చాడు. మనం చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని, అధ్యక్షుడు అంటే పెద్ద, ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పని అంటే పెద్ద పని లేక గొప్ప పని అని మనం చెప్పవచ్చు. ఇంగ్లీష్‌లో ఏ గుడ్ వర్క్ అన్నాడు. ఏ గుడ్ వర్క్ మంచి పని. దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్నమాట నమ్మకం. అధ్యక్షుడగు వాడు అనగా సంఘ పెద్ద లేక కాపరి నిందారహితుడును, ఏక పత్ని పురుషుడు. నిందారహితుడు అంటే ఏ నింద లేనివాడు. సంఘములో అధ్యక్షుడు చాలా మంది సువార్త బోధించే సువార్థికున్నే ఈయనే మా పాస్టర్ అంటూ ఉంటారు. పాస్టర్ అంటే కాపరి. పాస్టర్ వేరు, సువార్థికుడు వేరు. ఇది గ్రహించాలి. పాస్టర్ అనగా సంఘ పెద్ద, సువార్థికుడు అనగా సువార్తను బోధించేవాడు. ఈ సువార్థికునికి ప్రత్యేక అర్హతలేమి లేవు. సువార్త ప్రకటించడం అంటే ఒక ఒక సామర్థ్యం కలిగిన నమ్మకమైన సువార్త ప్రకటించేవాడు. ఇక అది ఆయనకున్న అర్హత. కానీ సంఘ పెద్దలకి ఒక అర్హతల యొక్క పట్టికను దేవుడిచ్చాడు. అర్హతల పట్టిక ఏమిటంటే అధ్యక్షుడగువాడు అనగా సంఘ పెద్ద మొదట నిందారహితుడుగా ఉండాలి. 2, ఏకపత్ని పురుషుడు అంటే జీవితకాలం అంతా ఒకే భార్యను కలిగిన వాడు. అంటే భార్య చనిపోయిన తర్వాత భార్యను చేసుకునేవాడు కూడా సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కాదు. అలాగే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగిన వాడు సంఘ పెద్ద కలిగి ఉంటకు అర్హుడు కాదు. తర్వాత మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడు. అంటే మితానుభవుడు అంటే అన్ని విషయాల్లో మితముగా ఉండేవాడు. స్వస్థ బుద్ధి గలవాడు అంటే తన బుద్ధికి ఎలాంటి రోగము లేనివాడు. అంటే లోపము లేని మంచి బుద్ధి కలిగిన వాడని అర్థం. మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, అతిథులను ఆదరించి ఆహ్వానించేవాడు. బోధింప తగిన వాడు, ఇతడు కూడా బోధించుటకు తగిన సామర్థ్యాన్ని కలిగిన వాడు అయి ఉండాలి. తరువాత మద్యపానీయు అంటే త్రాగుబోతు కాక
కొట్టువాడు అంటే కొట్లాట్లకు వెళ్ళేవాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై. అంటే సాత్వికుడు, నెమ్మదస్తుడు, జగడమాడని వాడు, గొడవలు పెట్టుకునేవాడు, ధనాపేక్ష లేనివాడు అంటే డబ్బు కొరకు సంఘంలో పెద్దగా పనిచేసేవాడుగా ఉండకూడదు. విచిత్రం ఏమిటంటే దేవుడు సువార్తికునికి సంఘము జీతం ఇవ్వాలని లేక పోషించాలని నియమించాడు. కానీ సంఘ పెద్దలకు ఎలాంటి ఆ ఆ ఆ యొక్క అంటే ధనానికి సంబంధించినదేవి నియమించాల. సంఘ పెద్ద స్వయంగా నేను దేవుని సేవ, సంఘానికి నా పరిచర్యనిస్తాను, నా వంతు నేను సేవ చేస్తాను అనే ఒక వాలంటీర్గా తనంతట తాను చేసేవాడే కానీ సంఘంలో వచ్చే ఆ కానుకలు లేక ఇతరమైన వాటిని ఆశించి ఆ పనికి రాకూడదు. అలా వాటిని తీసుకునే హక్కు దేవుడు సంఘ పెద్దకు ఇవ్వలేదు. కిందకి చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ధనం మీద ఆశ లేని వాడుగా అతడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. అంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను అంటే ముందు తన విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి అని తీర్పత్రికలో ఉంటుంది. ఆ సంఘ పెద్దకి మంచి విశ్వాసురాలైన భార్య ఉండాలి. విశ్వాసురాలైన భార్య లేకపోతే అతడు సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాదు. అలాగే ఆ సంఘ పెద్దకి విశ్వాసులైన పిల్లలు కూడా కావాలి. ఎందుకంటే ఆ విశ్వాసులైన పిల్లలు లేకపోతే అతడు సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే సంఘ పెద్ద అర్హతలు కలిగిన వాడుగా ఉండాలి. 6వ వచనానికి వచ్చినట్లయితే అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడైనప్పుడు అప్పుడప్పుడే సంఘానికి వచ్చిన వ్యక్తి బాగా డబ్బున్నవాడనో లేకపోతే మాటకారేనో పలుకుబడి గలవాడనో రాజకీయవేత్తనో దాన్ని బట్టి మనం అతనికి సంఘంలో సంఘ పెద్దగా నియమించకూడదు. తర్వాత మరియు అతడు నిందపాలై ఆ అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. కనుక సంఘ పెద్ద ఇలాంటి అర్హతలు కలిగిన వాడుగా ఉండాలి. అలాంటి వారినే క్రొత్త నిబంధనలో కాపరులు అని, అలాగే ఇంకా ఆ ఆ అధ్యక్షులు అని, అలాగే పెద్దలు అని కూడా పేరు పెట్టి పిలవటం జరిగింది. ఈ పెద్దలకున్న ఆధిక్యత ఎంత గొప్పది అంటే వీరికి వీరు ప్రార్థన చేస్తే ఆ రోగాలు కూడా పడేంత గొప్ప ఆ అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇది మనం గ్రహించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే స్థానిక సంఘములో ఉన్న పెద్దలు ఆ స్థానిక సంఘములో ఎవరైనా రోగులుగా ఉంటే వారి యొద్దకు వెళ్ళి నూనె రాసి వారి కొరకు ప్రార్థించాలి. వారు ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత అనుగ్రహించబడుతుంది. కింద అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇన్ని ఆధిక్యతలు దేవుడు సంఘ పెద్దలకు అనుగ్రహించాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంఘ పెద్దలను, అలాగే ఆ తర్వాత ఉపదేశకులు అంటే టీచర్స్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. అంటే సంఘములో సంఘ పెద్దలు బోధిస్తారు, సువార్తికుడు బోధిస్తాడు, అలాగే ఉపదేశకులు కూడా ఉంటారు. వారు కూడా సంఘాన్ని అంటే ఇంతమంది బోధ ఆ స్థానిక సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడం. అంటే ఇంతమంది పనివారి ద్వారా
ఆ పని జరుగుతూ ఉంటే ఆ సువార్త ఎలా వ్యాప్తి చెందుతుందో, ఆ సంఘం ఎంత గొప్పగా ఉంటుందో మనం చూడొచ్చు. కానీ ఈరోజు మనము బయట చూసే సంఘానికి, బైబిల్‌లో ఉన్న సంఘానికి సంబంధం లేదు. బైబిల్‌లో ఉన్న సంఘానికి ఒక ప్రభుత్వం ఉంది. ఓ పరిపాలనా వ్యవస్థ ఉంది. పనివారున్నారు. ఇంతమంది పనివారితో ఆ పని జరిగించబడుతుంది. అలాగే ఎందుకంటే ఇదంతా పరిపాలనా వ్యవస్థ. ఈరోజు మనం చూడండి, ఒక చిన్న విలేజ్‌కెళ్తే, ఆ పల్లెటూరులో సచివాలయం దగ్గరికెళ్ళి లోపలికెళ్ళి చూడండి. ఒక ఆ యొక్క సచివాలయం కింద ఎంతమంది ఉద్యోగస్తులుంటారో మీకు తెలీదు. అంతమంది ఉద్యోగస్తులు ఆ యొక్క పంచాయతీ క్రింద పనిచేయడానికి నియమించబడతారు. ఒక పంచాయతీని ఆహ్, ఆహ్, పరిపాలించడానికి అంతమంది పనివారున్నట్టు, ఒక స్థానిక సంఘాన్ని పరిపాలించడానికి, అభివృద్ధి చేయడానికి ఒక్క సేవకుడు మాత్రమే దేవుడు నియమించాడా? ఇది చాలా మందికి తెలియదు. లేదు. దేవుడు వీరందరినీ కూడా ఆ యొక్క సంఘ అభివృద్ధి కొరకు నియమించారు. కనుక ప్రతి స్థానిక సంఘం యొక్క అభివృద్ధిలో వీరందరి పాత్ర ఉంది. మొదటి శతాబ్దంలో అయితే అపోస్తలులు, ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ అపోస్తలుల యొక్క పరిచర్య, ప్రవక్తల పరిచర్య ఆగిపోయింది కాబట్టి, ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రథమంగా పెద్దలు, ఆ తరువాత పరిచారకులు, ఆ తరువాత సువార్థికులు, ఆ తరువాత ఉపదేశకులు, వీరందరూ కూడా ప్రస్తుత కాలంలో సంఘ పరిపాలనా వ్యవస్థలో నియమించబడిన వారుగా ఉన్నారు. వీరందరూ కూడా సంఘము ద్వారా, సువార్థికుని ద్వారా వీరందరినీ ఏర్పరచుకోవలసిన అవసరం. ఇంతమంది పనివారి ద్వారా, అంటే పెద్దలు, పరిచారకులు, సువార్థికులు, అలాగే ఉపదేశకులు, వీరందరి ద్వారా ఏం జరుగుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘములో ఒక పరిపాలన జరుగుతుంది. సంఘ నిర్వహణ జరుగుతుంది. సంఘము నిర్వహించే ఆ యొక్క చర్చ్ బిల్డింగు కానీ, లేక సంఘానికి ఉన్న స్థిర చరాస్తులు కానీ, ఈ యొక్క పరిపాలనా వ్యవస్థలోకి వస్తాయి. ఈరోజు మనం చూస్తే ఒకే వ్యక్తి ఉంటాడు. ఈ మినిస్ట్రీ నాది అంటాడు. ఆ మినిస్ట్రీ లేక ఆ సంఘానికి చెందిన ఆస్తులన్నీ అతని పేరు మీదే ఉంటాయి. అక్కడికొచ్చే ఆ కానుకలన్నీ కూడా తన సొంతమే అంటాడు. మొత్తం ఒక వ్యక్తి కిందకే వెళ్ళిపోతుంది. ఆ ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అలా జరగకుండా సంఘంలో ఉన్న ప్రతీదీ సంఘానికి మాత్రమే చెందేటట్టుగా దేవుడు నిర్ణయించాడు. ఒకవేళ సంఘము సంయుక్తంగా అందరూ కలిసి నిర్మించుకున్న ఆ యొక్క బిల్డింగు సంఘానికి చెందిందై ఉంటుంది. అందులో ఆ యొక్క పాస్టర్ గారు, లేక సువార్థికుడు, లేక ఉపదేశకుడు, లేక ఎవరైతే ఇప్పుడు మనం పిలుస్తున్నామో ఆ వ్యక్తి పనివారు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ ఈరోజు ఎవరైతే ఒక స్థానిక సంఘాన్ని నడిపిస్తుంటారో సర్వ హక్కులు ఆయనకే ఉంటాయి. ఒకవేళ సంఘస్థుల్ని గెటౌట్ అంటే బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఏ హక్కు ఉండదు అక్కడ. కానీ అది దేవుని చిత్తం కాదు. సంఘము సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంటుంది. హక్కు కలిగి ఉంటుంది. సంఘానికి చెందిన ఆస్తులన్నీ కూడా సంఘం యొక్క స్వాధీనంలోనే ఉంటాయి. సువార్థికులు, ఉపదేశకులు, పెద్దలు, పరిచారకులు, వీరందరూ పనివారుగా ఉంటూ ఉంటారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంత అద్భుతమైన పరిపాలనా విధానాన్ని దేవుడు సంఘానికి క్రొత్త నిబంధనలో ఇచ్చాడు. ఇది మనం బయట సంఘాలలో చూస్తున్నామా? బయట సంఘాలలో వారు ఈ ప్రభుత్వ విధానాన్ని, ఈ పరిపాలనా విధానాన్ని కలిగి సంఘాలను పరిపాలిస్తూ ఉన్నారా? లేక పరిచర్య చేస్తూ ఉన్నారా? అనేది మనం గ్రహించాలి. క్రొత్త నిబంధన సంఘము ఒక పరిపాలనా వ్యవస్థ కలిగి ఉంది. ఒక రాజ్యాంగబద్ధమైన హక్కులు కలిగి ఉన్నది. అలాగే పనివారిని కలిగి ఉంది. కనుక దేవుడు ఇంత ఆధిక్యత, ఇంత పరిపాలన సంఘానికి ఇచ్చాడు. ఒక స్థానిక సంఘంలో ఆదివారం కానుకలు ఇవ్వబడుతున్నప్పుడు ఆ కానుకలు ఎలా నిర్వహించబడుతున్నాయి? అవి ఎంత కానుకలు వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు పెడుతున్నారు?
వాటిని ఎవరు ఖర్చు పెడుతున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నారు? మన స్థానిక సంఘంలో నెలవారీ ఎంత కానుకలు ఆహ్, మనం ఇవ్వబడుతున్నాయి? అందులో ఎంత మిగిలి ఉంది? ఎంత ఖర్చయిపోయింది? ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ స్థానిక సంఘ పెద్దలు లేక పరిచారకులు కలిసి సంఘానికి తెలియచేయవలసిన వారై ఉన్నారు. ఇదంతా దేవుడు సంఘానికి ఇచ్చిన బాధ్యత. కానీ మనం కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం. అక్కడ కానుకలు ఎంతొస్తుందో తెలీదు. అవి ఎలా ఖర్చవుతుందో తెలీదు. ఎవరు ఖర్చు పెడుతున్నారో తెలీదు. దేనికి ఖర్చు పెడుతున్నారో తెలీదు. ఇది, ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. కొందరు విశ్వాసులు ఏమనుకుంటారంటే, సంఘములో ఇవ్వబడే కానుకలు సువార్థికుని సొత్తు మాత్రమే. ఇంకా అది ఎవరికీ పని లేదనుకుంటూ ఉంటారు. కానీ సంఘములో ఇవ్వబడే కానుకల యొక్క మెయింటెనెన్స్ కూడా సంఘ ప్రభుత్వంలో ఒక భాగం. కనుక ఇవన్నీ దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక ప్రభుత్వమై ఉన్నది. ఆ ప్రభుత్వ ప్రకారమే సంఘ పరిపాలన జరిగించబడాలి. కనుక క్రొత్త నిబంధనలో క్రీస్తు స్థాపించిన సంఘానికి ఈ ప్రభుత్వాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నారో ఆ సంఘంలో ఈ పరిపాలన ఉందా? ఈ పరిపాలన వ్యవస్థ ఉందా? ఈ పరిపాలన వ్యవస్థ వాక్యానుసారమైన విధానంలో నడిపించబడుతుందా? అనేది మీరు ఆలోచించండి. అలాగా ఆలోచించి క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఒక పరిపాలన వ్యవస్థనిచ్చాడని, ఆ పరిపాలన వ్యవస్థతో ఆ సంఘం నడిపించబడాలనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని, ఆ విధంగా కొనసాగాలని మీకు తెలియచేస్తూ, ఇంతవరకు వాక్యమును శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.